మార్నింగ్ వెళ్తానే ఒక డైమండ్ దొరికింది. తోటలోకి వెళ్తానే మనకు అదృష్టం అనేది ఎలా అని కలిసి వస్తుందంటే, ఎన్ని విధాలైనా కలిసి వస్తుంది మనిషికి. డైమండ్ ఇంటికాడ ఉన్నా కూడా దొరుకుతుంది. మా తాతల్లో ఒకటి చెప్పారు, మనం ఇంటికాడ ఉన్న వచ్చినా కూడా తలుపు దొరుకుతుందని. కానీ నేను దీన్ని ల్యాబులు పంపిస్తాను. ల్యాబులో కానీ సెలెక్ట్ అయితే 100 కోట్లు దగ్గర పోతుంది. ఎట్లని చూడండి రాయి. కానీ మన అదృష్టం అనేది ఇప్పుడు నిరూపించుకోవాలా, సక్సెస్ అవుతుందా కాదా అని. సక్సెస్ కాకూడదు, అవుతుంది అనుకోవాలా. అందుకు ల్యాబ్ పంపిస్తున్నాను ఒక 5 నిమిషాల్లో. అందుకు కొంచెం టీ తాగి వద్దామని వెళ్ళా. టీ తాగుతూ ఉంటాను. టీ తాగితే మళ్ళీ ఒక ½ అవర్ తర్వాత పిలుస్తారు వాళ్ళు. పిలిచి అడిగా, అన్న ఇది ఒక 2000 అయినా హైదరాబాద్ పంపిస్తా ల్యాబ్కు అన్నాడు. ఫోన్లే అని 2000 ఇచ్చా. 2000 కాబట్టి 3000 తీసుకొని, ఎందుకంటే 100 కోట్లు వస్తుంది కదా మనకు, 2000 పెద్దది కదా అని పెట్టుబడి పెట్టి ఛాయ్ తాగే వచ్చా. ఇరానా ఛాయ్ తాగుదాంలే బాగుంటుంది కదా అని ఇరానా ఛాయ్ తాగుతున్నాను. ఇంకా ఇరానా ఛాయ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ పోగొట్టుకొని వెళ్ళా. 2 డేస్ పోగొట్టుకొని వెళ్తే, అన్న ఇది నాట్ రిజెక్ట్ చేశారన్నా అన్నాడు. అంటే ఓరిని అమ్మ జీవితం, నాట్ రిజెక్ట్ చేశాడంటే ఎట్లా చేయాలని మళ్ళీ ఆలోచించి ఇంకోటి దగ్గర చెకప్ చేసి అన్న ఇది డైమండ్ అన్న. మళ్ళీ వాడు ఒక 5000 అడిగాడు. నా ల్యాబ్ పంపిస్తామన్నా, ఈ ల్యాబ్ కాదు ముంబై ల్యాబ్ పంపిద్దాము అన్నాడు. ముంబై ల్యాబ్ పంపిస్తామంటే మనకు కూడా కొంచెం జైన్ వచ్చింది. 100 కోట్లు వస్తుంది, 5000 పెట్టేది పెద్దది కాదు కదా అనుకున్నాం. మళ్ళీ 5000 కట్టా. 5000 కడతానే మళ్ళీ ఒక 10 డేస్ పోగొట్టుకుంటాను. ముంబై లాంగ్ కదా, మనకు కొరియర్ పంపిస్తాము, పోవడానికి ఒక 3 రోజులు, వచ్చడానికి 3 రోజులు. ఆడేమన్నా ఒక 2 రోజులు మళ్ళీ కొరియర్ చేయాలి కదా అన్నాడు. ఓ నేను అమ్మ జీవితం అనుకొని మళ్ళీ ఒక 10 డేస్ పోగొట్టుకొని పోయా. 10 డేస్ పోగొట్టుకొని వెళ్తే వాళ్ళంతా ఒక టీం మాదిరి తయారై, అన్న ఇది కూడా అంతే అన్న, ల్యాబ్ కంపెనీ సెలెక్ట్ కాలేదు, ఒక 2 లక్షలు ఇస్తాము అన్నారు. నేను 2 లక్షలకు 3 లక్షలకి ఇవ్వను, ₹1,00,00,000 అయితే ఇస్తాను అన్నా. అన్నా నువ్వు అమ్ముకోలేవన్నా అన్నారు. అమ్ముకోలేకపోతే ఏమనలే అన్న. ఏమవుతుందంటే అన్నిసార్లు డైమండ్స్ కొనుక్కునే వాళ్ళు ఒక టీమ్గా ఉంటారు. టీమ్గా ఉండి తయారు ఏం చేస్తారంటే వాళ్ళు మన డైమండ్ తక్కువ రేటు చీప్ అండ్ రేటుకు అడుగుతారు. అందుకు ఎవరే కానీ డైమండ్ దొరికిన వాళ్ళు కోట్లల్లోనే పోతుంది. 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఎవరు తక్కువగా అమ్మకండి. ఈ 10 లక్షలకి 20 లక్షలకి ఎవరు డైమండ్ దొరుకుతానే చీప్గా అమ్మకండి. ఎందుకంటే డైమండ్ అనేది మన కళ, అది ఎవరికంటే వాళ్ళకు దొరకదు. దొరికిన వాళ్ళకి ఎంత అదృష్టం ఉంటుంది తెలుసా. మనకు ఎప్పుడైనా డైమండ్ ఎలా ఉంటుందంటే, మనకు మనిషి దగ్గర ఉండి అనుకో కోట్లు సంపాదించు, బిజినెస్ చేసినా ఏం చేసినా. అందుకు ఆ డైమండ్ నేను తీసుకెళ్ళి ఏం చేశానంటే తిరుపతి ఉండిలోకి వేసా. ఎందుకు వేసామంటే తిరుపతి ఉండిలోకి వీళ్ళందరినీ ఎందుకులే ఆ 100 కోట్లు వచ్చి ఏం చేస్తాం మనమని తీసుకెళ్ళి తిరుపతి ఉండిలోకి వేసిన. ఎందుకంటే మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది అని. తిరుపతికి ఇచ్చినామనుకో దేవునికి, మనకు కూడా చక్కగా బాగా చూస్తాడు మన ఫ్యామిలీని అందరినీ అని, మన ఫ్యామిలీ బాగా కాపాడుతాడని దేవుడు. అందరికీ గుడ్ బాయ్.